ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ ఫ్యామిలీ ఫోకస్ అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవటం నాకు సంతోషంగా ఉంది. ఒకంత భక్తి భావంతో కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని స్తుతించుకొని మనం ఈ రోజుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈరోజు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి పగటి వేళ సమయంలో కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని, మాకు బలంను శక్తిని నీ వాక్యం ద్వారా దయచేయమని వేడుకుంటూ ఈ ముందున్న కార్యక్రమంలో మీరుండి నడిపించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా హృదయ సీమలో రాజు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా హృదయ సీమలో రాజు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా ప్రాణమా, నా సర్వమా, నా సమస్తమా నా యేసయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా సమస్తమా నా యేసయ్యా. నా హృదయ సీమలో రాజు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా హృదయ సీమలో రాజు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా హృదయమనే సింహాసనమును నీకిచ్చుచున్నానయా. రాజుగా నీవే నా జీవితమునే పరిపాలించుమయా. నా హృదయమనే సింహాసనమును నీకిచ్చి ఉన్నానయా. రాజుగా నీవే నా జీవితమునే పరిపాలించుమయా. రాజా నీ మార్గములో నన్ను నడుపుమయ్యా, నా రాజా నీ సన్నిధిలో నన్ను నిలుపుమయ్యా. రాజా నీ మార్గములో నన్ను నడుపుమయ్యా, నా రాజా నీ సన్నిధిలో నన్ను నిలుపుమయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా సమస్తమా నా యేసయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా సమస్తమా నా యేసయ్యా. నా హృదయమనే బలియాగముగా అర్పించుచున్నానయా. ప్రియుడా నీవే నా అర్పణమును అంగీకరించుమయా. నా హృదయమనే బలియాగముగా అర్పించుచున్నానయా. ప్రియుడా నీవే నా
God's blessings in trials. Have you ever experienced them? ప్రతికూలతలలో దాగి ఉన్న దేవుని ఆశీర్వాదములు ఎప్పుడన్నా మీరు రుచి చూసారా వాటిని? ఇవాళ పరిశుద్ధ లేఖనంలో దేవునిచ్చే ఏర్పాటు చేసుకోబడి ప్రతికూల పరిస్థితుల గుండా ప్రయాణం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు రుచి చూసిన ముగ్గురు గురించి మనం ఇవాళ చూసి తెలుసుకుందాం. మరైతే ఆ ముగ్గురు దేవుడు పెట్టిన పరీక్షలు లేదా ప్రతికూలత పరిస్థితుల్లో ఎట్లా ఆ పరిస్థితుల్ని అధిగమించారు, దేవునికి దగ్గరగా సమీపంగా ఎట్లా ప్రయాణిస్తూ వచ్చారు, ఆ తర్వాత దేవునికి ఆశీర్వాదకరమైన జనాంగంగా ఎట్లా మార్చబడ్డారు, లేదా వాళ్ళ జీవితంలో రెట్టింపైన ఆశీర్వాదాన్ని ఎట్లా చూశారు అనేది మనం ఇవాళ ఒకంత చూద్దాం. మొదటిగా అబ్రహాము. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దానిని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే 100 సంవత్సరముల తర్వాత అబ్రహాముకు దేవుడు ఇస్సాకును దీవించి ఆశీర్వదించి ఒకే ఒక సంతానం ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఒక్క సంతానంను దేవునికి బలిగా ఇమ్మని అడుగుతున్నారు. ఏమండి, లేక పుట్టాడు. ఎంత శ్రేష్టమైన బహుమానంగా వాళ్ళు ఎంచుకొని ఉంటారు ఇస్సాకుని. ఎంత అమితమైన ప్రేమతో ఇస్సాకుని వాళ్ళు కాపాడుకుంటా వచ్చి ఉంటారండి. అలాంటి నీ ఒక్క సంతానం నాకు బలిగా ఇమ్మని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడో కదా, ఎంత ఆలోచన చేసి ఉంటాడో కదా. కానీ ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాం, విధేయత. ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాల. లేఖనంలో కనుక మనం చూసినట్లయితే, అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడవు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళను. ఎక్కడన్నా ప్రశ్నించాడా అండి? లేదు. దేవుడు ఎందుకు ఇట్లా చేయమన్నాడు అని ఆలోచన చేశాడా? లేదు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో సెకండ్ థింకింగ్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ హిమ్ టు డూ. He just obeyed and did what he is supposed to do. తెల్లవారిని లేచి బయలుదేరి యేసయ్య చెప్పిన చోటకి బయలుదేరి వెళ్ళారు. అంతే తప్ప ఎక్కడ ఒక ప్రశ్న కానీ ఒక రెండవ ఆలోచన కూడా అబ్రహాం ఇక్కడ చేయలేదు. ఎంత విధేయత అండి దేవుని వాక్యానికి. అబ్రహామును బలివ్వటానికి తన కత్తి ఎత్తు నిమిషం వరకు దేవుడు అబ్రహాముని ప్రతికూల పరిస్థితి లేదా పరీక్షలో దేవుడు పెట్టాడు. ఒక్క మాట మాట్లాడలేదండి. లేదు, చివరిగా ఒక్క అవకాశం ఇవ్వను ఆయన అని అడగలేదండి. ఆ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వమని కానీ, తన బిడ్డని అర్పించను అని కానీ, లేదా బలివ్వటానికి తను పడుతున్న వేదాన్ని ఎక్కడా బయటికి వెళ్ళపరచలేదు. కానీ దేవుడిచ్చిన మాటకు విధేయుడై నిలిచాడు. తన కత్తి ఎత్తు నిమిషంలో దేవుడు అన్నాడు కదా, నీవు ఆగు, ఈ పని చెయ్యకు అంటే ఆ నిమిషము వరకు, చివరి నిమిషం వరకు దేవుడు అబ్రహాముని పరీక్షలో పెట్టి ఎంతవరకు అబ్రహాము దేవునిలో విశ్వాసము విధేయత కనపరిచాడో దేవుడు చూస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎంతండి? రెట్టింపైన ఆశీర్వాదం. తను ప్రతికూల పరిస్థితుల్లోకి అనుమతించబడ్డాడు. చివరి నిమిషం వరకు దేవునిచే పరీక్షింపబడ్డాడు. తను చూపించిన విశ్వాసం, దేవుని వాక్యానికి, దేవుని ఇచ్చిన ఆజ్ఞకు విధేయత తన్ని చివరికి రెట్టింపైన ఆశీర్వాదకరమైన జనాంగంగా అబ్రహాముని తరతరములకు తండ్రిగా యెహోవా దేవునిచే నియమింపబడ్డాడు అబ్రహాము. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం గనక మనం చూసినట్లయితే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరం అందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత ఆశ్చర్యం అండి! ఎంత ప్రతికూల పరిస్థితి, ఎంత వేదన అబ్రహాముకి, ఎంత బాధ. దేవుడు చెప్పాడు చేయాలి, ఇంకొక ప్రశ్న లేదు. దేవుడు అనుమతించిన పరిస్థితి, ప్రయాణం చేయాలి. ప్రశ్నించడానికి మనము సరిపోము. ఏ పరిస్థితి అయినప్పటికీ అండి, విశ్వాసము విధేయత, దేవుని యందు ఒక నిరీక్షణ కలిగి మనం జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఆయన్ని ప్రశ్నించకూడదు. ఆ ప్రతికూల పరిస్థితిలో అబ్రహాము దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకి తల వంచాడు. అట్టి రీతిగానే తర్వాత మరీ రెట్టింపైన ఆశీర్వాదాన్ని అనేక జనాంగమును దీవెనకరమైన ఆశీర్వాదకరమైన కుటుంబంగా తరాలను దీవించాడు దేవుడు అక్కడ. ఇవాళ అంశంలో రెండో వ్యక్తిగా మనం చూసినట్లయితే మోషే 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం.
ఎన్ని పాఠాలు, ఎంత ప్రయాణం, ఎంత ప్రతికూలత, పరిస్థితులు, ఎన్ని ప్రశ్నలు మోషే జీవితంలో. అయితే మనం గనక మోషే యవ్వన కాలంలో గనక చూసినట్లయితే ఇద్దరు సైనికులు రోడ్డు మీద గొడవ పడుతుంటే ఎమ్మటే రాయి తీసుకొని ఒకరిని చంపివేశాడు. అంత కోపం, అంత ఆక్రోశం. యవ్వన వయసులో దేవుడు పరీక్షించాలనుకున్నాడు, నేర్పించాలనుకున్నాడు. కొన్ని పాఠాలను తీసుకెళ్లి 40 ఏళ్ళు అరణ్యంలో ఉంచాడు. ఒక మందకి కాపరిగా తను అక్కడ నియమించి ఇశ్రాయేల్ జనాంగాన్ని రాబో దినముల్లో ఎట్లా నడిపించాలో ఇక్కడ ఒక గొర్రెల కాపరిగా తన్ని చాలా తక్కువ స్థితిలో ఉంచి దేవుడు ప్రతి పాఠాన్ని నేర్పిస్తూ వచ్చాడు. ఎంతకాలం పట్టిందండి మోషేలో ఆ యవ్వన కాలంలో ఉన్న కోపాన్ని అణిచివేసి ఒక వివేకము, ఒక ఆలోచన, ఒక నిబంధన కలిగిన జీవితం జీవించి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల నుంచి బయటికి నడిపించడానికి తనకు కావాల్సిన అంతటి జ్ఞానమును నేర్పించడానికి 40 ఏళ్ల అరణ్య ప్రయాణము, అరణ్యంలో దేవుడు నేర్పించిన పాఠాలు మోషేకి. మరి ఎంత స్థితిలో ఉన్నాడండి మోషే? ఒక కాపరిగా, ఒక ఐగుప్తు దేశపు రాజుగా తన జీవితాన్ని ఆరంభించిన మోషే ఒక గొర్రెల కాపరిగా ఒక అరణ్యంలో ప్రతిరోజు తను దేవుని సన్నిధిలో కొన్ని పాఠాలు నేర్చుకుంటూ తను సరిచేసుకుంటూ దేవునిలో తను కట్టుకుంటూ ముందుకెళ్ళాడు. అంతేగాని దేవా నన్ను ఎందుకు ఈ అరణ్యంలో పడేశావు, లేదు నేను ఎందుకు ఈ అరణ్యం ప్రయాణం చేయాలి, ఎందుకు ఇక్కడ ఉండాలి అని దేవుణ్ణి ప్రశ్నించలేదండి మోషే. దేవుడు పెట్టాడు, ఆ పరిస్థితులకి తల వంచాడు. ఆ ప్రతికూలతలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ఆ తర్వాత కదండి దేవుడు మోషేని నాయకుడిగా నియమించాడు. ఎంత మహాభాగ్యం అండి! మోషేని దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వం నుంచి విడిపించడానికి నాయకత్వం వహించి అనేక మందికి ఆశీర్వాదకరమైన నాయకుడిగా మోషేని నియమించాడు. 40 ఏళ్ళు ప్రయాణం. మనము ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే అబ్బా దేవుడిచ్చిన వాగ్దానం ఇంకెప్పుడు నెరవేరుతుంది, దేవుడిచ్చిన దర్శనం ఎప్పుడు నెరవేర్పులోనికి వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు మనం ఎదురు చూడాలి, దేవుడికి ప్రార్థన చేశాం కదా ఇంకా మనకి ఎందుకు సమాధానం రాలేదు అని చాలా త్వరగా మనం దేవుని మీద ఆయాస పడిపోవటము, లేదా మన ఆలోచనలో ఆవేశము, లేదా తొందరపాటైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు ఒక్కోసారి మనం ఆలోచనలో పలికేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మోషేకి 40 ఏళ్ళు పట్టిందండి. కానీ ఒక గొప్ప జనాంగానికి నాయకుడిగా మోషేని నియమించాడు. ఎంత దీవెనండి, ఎట్టి ఆధిక్యత అండి తనకి. మనం కనుక ఇక్కడ చూసినట్లయితే 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం, నేర్చుకున్న పాఠాలు, ఆ తర్వాత దేవుని కొరకు ఒక గొప్ప నాయకుడిగా ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకువచ్చి దేవుడు వాగ్దాన భూమి వైపు ప్రయాణం కొనసాగించాడు మోషే. దేవుడు అంటున్నాడు కదా యెషయి 48:10 నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఎంత బాగుందండి ఈ వాక్యం. అవును, దేవుడు ఒక వెండిని రిఫైన్ చేసినట్టుగా కాదు, కానీ ఈ పరీక్షల గుండా మనల్ని ప్రయాణం చేస్తూ హీఈస్ జస్ట్ రిఫైనింగ్ అస్, రీషేపింగ్ అస్, రీమోల్డింగ్ అస్ టు గెట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వెజల్ అవుట్ ఆఫ్ దట్ రిఫైనరీ. ఈ పరిస్థితులు అనేవి కూడా మనల్ని ఈ లోక మాలిన్యం నుంచి కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి దేవుని యొక్క పవిత్రమైన పాత్రగా మనం మలచబడటానికండి. అది గనుక మనం గ్రహించినట్లయితే ఈ పరిస్థితులన్నీ దేవునికి అతి సమీపముగా, అతి దగ్గరగా మనల్ని నడిపింపచేస్తాయి. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు ప్రతి పరిస్థితిలోనూ దేవునికి సాక్షిగా ఎట్లా నిలబడ్డాడు, తర్వాత రెట్టింపైన ఆశీర్వాదాన్ని ఎలా పొందాడు. యోబు 1:21 గనక మనం చదివినట్లయితే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎలాంటి పరిస్థితులు అండి! ఉన్న కుటుంబాన్ని కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ప్రతిదీ కోల్పోయి, అనారోగ్యము, శరీరం అంతా కురుపులతో నిండిపోయింది. ఆయన అన్నీ ఇచ్చిన యేసయ్యే అన్నీ తీసుకెళ్ళను, అయినప్పటికీ కూడా ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని యోబు ఇక్కడ పలుకుతున్నాడు. ఎంత గొప్ప మాటలండి! నిజంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ, పరీక్షా కాలంలోనూ నిజంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉంటున్నామా? ఒకంత మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి పరిస్థితుల్లోనూ అది ఏదైనప్పటికీ, మనం ఆశించినదైనప్పటికీ, ఆశించినదైనప్పటికీ దేవుని అనుమతించింది మన జీవితంలోనికి. సో మనం ప్రతి పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి బద్ధమై ఉన్నాము. యోబు తర్వాత అంటున్నాడు కదా 2:10 అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.
కనీసం తన ఆలోచన కాదండి, తన నోటి మాట చేతను కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు యోబు పలుకలేదు. ఎంత విశ్వాసము దేవునిలో, ఎంత లోతైన అనుభవం దేవునితో ప్రయాణం యోబుదండి. మనం నిజంగా ఈ రోజున చిన్నది కొంచెం ఇంట్లో వాళ్ళకి బాగోకపోతేనే అయ్యో యేసయ్యా ఎందుకు మాకే ఇది ఇచ్చావు, లేదు కొద్దిపాటి అస్వస్థత, లేదు కొద్దిపాటి ఆందోళనకరమైన పరిస్థితులు మన చుట్టుముట్టినెమ్మటే ఎందుకు యేసయ్యా, మనకు మొదట వచ్చే ప్రశ్న ఎందుకు తండ్రి. కానీ ఆయన ప్రశ్నించే తగుమా మనము? ఇక్కడ యోబు అంటున్నాడు కదా, ఎంత గొప్ప మాటలండి. నోటి మాటతోనైనను యోబు పాపము చేయలేదంట. కనీసపు మనం తలంపుల్లో కూడా మనము దేవునికి వ్యతిరేకమైన మాటలు గనక ఆలోచన చేసినట్లయితే అది పాపమే. అందుకే కదా యోబు దేవునిలో కలిగిన నిశ్చితను బట్టి తర్వాత కాలక్రమేణా రెట్టింపైన ఆశీర్వాదానికి అర్హుడు, పాత్రుడయ్యాడు యోబు. అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయాను, మరలా అన్నీ తిరిగి రెట్టింపుగా యోబుకిచ్చాను. అదండి మన దేవుడు. ఈ రోజున ప్రతికూలత పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఈ రోజున మీరు ఆలోచిస్తున్నారేమో, ఎందుకు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకు నేను ఈ ప్రయాణం చేస్తున్నా. ముందున్న వాగ్దానం కొరకు ఎదురు చూడండి. దేవుడు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు చేసిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం నెరవేర్పు రోజుగా ఎదురు చూడండి. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్పులోనికి తీసుకువస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే 12వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఇవాళ మనం పరిశుద్ధ లేఖనంలో చూసిన యోబు జీవితం కానీ, మోషే జీవితం కానీ, అబ్రహాం జీవితం కానీ, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ దేవుని పాఠాలను వాళ్ళు నేర్చుకుని దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకి విధేయులై విశ్వాసమునందు స్థిరులై వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించారు. అట్టి కొనసాగింపు రెట్టింపైన ఆశీర్వాదానికి మార్గదర్శకంగా నిలిచింది. అదే కదా ఇవాళ మన అంశం, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ ట్రయల్స్. వాట్ ఎవర్ ద ట్రయల్స్ మైట్ బీ, no matter what, just move ahead holding tight to God's promises, for his promises endure forever and ever until eternity. ఇంత కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈరోజు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీవు ఈ రోజున మాతో మాట్లాడిన వాక్యముల కొరకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ తండ్రి నిన్ను అంటుకట్టుకొని తండ్రి నీ యొక్క వాక్యాల్ని చేత పట్టుకొని నీ యొక్క వాగ్దానములను ఎత్తిపట్టి నీ సన్నిధిలో నిత్యము విడువక ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం నాయన. అవును తండ్రి, మోషే జీవితంలో కానీ, అబ్రహాము జీవితంలో కానీ, మరి యోబు జీవితంలో కానీ నీవు ఇచ్చిన ప్రతికూలత పరిస్థితులు భిన్నమైనవి, ఎన్నో రీతులుగా ఉన్నవి. అయినప్పటికీ తండ్రి వాళ్ళందరూ నీ సన్నిధిలో విశ్వాసముతో నిన్ను అంటుకట్టిన ప్రయాణము ద్వారా అవి జయించి రెట్టింపైన ఆశీర్వాదానికి వాళ్ళు మార్గముగా ఎంచుకున్నారు నాయన. అట్టి రీతిగా మా జీవితంలో ఈ రోజుల్లో ఏదైనా వ్యతిరేకంగాను ప్రతికూలంగాను మాకు ఉన్నట్లయితే తండ్రి దాన్ని మీ నామములో మీ సన్నిధిలో అది మేము విడిచిపెడుతున్నాం ఏసయ్య. ఏసయ్య, ఆనాడు యోబు ఒక్క మాట అయినను కనీసం ఆలోచన కానీ తలంపు కానీ నీకు వ్యతిరేకముగా ఏదీ పలకలేదు నాయన. అట్టి యోబు వలె మేము కూడా మా జీవితాల్లో నీకు వ్యతిరేకమైన ఆలోచనలు, మాటలు పలకకుండా మా జీవితాల్లో నీ యందు స్థిరముగా నిలుపుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ మా కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ప్రతి అవసరతని మీరే తీర్చి ముందుకు నడిపించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.